నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న సన్నిధిలో స్పీకర్ ఫ్యామిలీ కోనసీమ శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్న పాత్రుడు. యనమలతో తుని ఛాంబర్ ప్రతినిధులు భేటీ, పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు. కుండలేశ్వరుని దర్శించుకున్న కార్మిక మంత్రి వాసంశెట్టికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం. రత్నగిరికి పోటెత్తుతున్న భక్తజనులు 80,000కు తాకిన స్వామి వ్రతాలు. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభావేదిక తేటగుంట క్యాంపు కార్యాలయం. సభ అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు. బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు, సోషల్ మీడియా మరియు ఐటీడీపీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయ వేద పండితులు స్పీకర్ కు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయులు బండారు సంజీవులు అయ్యన్న పాత్రుడికి ఆలయ విశిష్టతను తెలిపారు. చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి విన్నాను. ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్తున్నారు. నేను అక్కడ లోకల్గా నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శనం తొందరగా జరుగుతుంది. ఏదైనా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను విన్నది దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్దల దగ్గర. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ అందరూ తెలిసిందే, మీ కొత్తగా కాదు, 7 శనివారాలు, ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి, భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఇవాళ ఈ ప్రచారం విపరీతంగా వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండం దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే, ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగాను నేను అందరూ ఏంటి ఆదాయం ఏంటంటే, గతంలో 35 కోట్లు 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారంటే భక్తుల తాలూకు స్పందన ఏంటో మనకు అర్థమవుతుంది.
అది కాకుండా ఇప్పుడు అడిగాను అన్ని దేవాలయాలులాగా పెద్ద దేవాలయాలు లేదా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నామని బ్రహ్మాండం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుళ్ళో అన్నదానం చేస్తే ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఒక ఆనందం. అంచేత అక్కడ అన్నదానం కూడా ఆయన రాష్ట్రంలో చాలా పెద్ద టెంపుల్ అన్ని టెంపుల్ తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. పూజారులు కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా నేను కొన్ని టెంపుల్స్ రన్ చేస్తుంటాను మా ఊరిలో, నాకు బాగా అనుభవం. పూజారులు చెప్పే మంత్రాన్ని పెట్టి పూజారులు ఎలా చెప్పేస్తారు నేను అదే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటే లోపల ఎంత ప్లెజెంట్గా ఉందంటే దేవుడి మీద దృష్టి వెళ్ళింది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను ఎమ్మెల్యే గారితో వచ్చి నేను మాట్లాడాను, ఫోన్ చేసి నేను గుడికి వస్తానని చెప్పారు. నేను రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు కూడా మంచి పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఇది దినదినాభివృద్ధి చెందాలని. ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీ ప్రెస్ ద్వారా చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పి మీ కమిటీ గారికి మాటిస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం భక్తులందరి మీద, భక్తుల మీద కాదు రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో వృద్ధ గౌతమి నది తీరాన వెలిసిన శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామిని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు కె కామేశ్వర శర్మ, ఆలయ విస్తరణాధికారి కె కనకదుర్గ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, కరోనా తరువాత ప్రజలలో భక్తిభావం బాగా పెరిగిందని, ఎన్డీఏ కూటమి వచ్చిన తరువాత ప్రసాదాలతో నాణ్యత మరింత బాగా చూసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట ఈవో కనకదుర్గ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి వెళ్దామంటే ఆ శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆపుతూ వచ్చాడు. అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. అనుకోకుండా ఇక్కడ కొంతమంది కోరిక మేరకు నేను ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈరోజు కుండలేశ్వరంలో చేసుకుంటే, మరి కుండలేశ్వర స్వామి వారి చరిత్ర అంతా చెబుతూ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి, పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని గురువు గారు చెప్పడం. మరి దానికోసమే నన్ను ఆ పరమేశ్వరుడు ఇంకా అనుమతి ఇవ్వలేదేమో అక్కడికి కాశీ రావడానికి అని చెప్పి భావిస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తిభావం అనేది ప్రతి ఒక్కళ్ళలోని పెరిగిందని చెప్పుకోవచ్చు. కరోనా అయిన తర్వాత మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చేసరికి భక్తిభావం అనేది విపరీతంగా పెరిగింది. అలాగే సేవాభావం కూడా పెరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ప్రసాదంలో నాణ్యతతో పాటు మీరు చూశారు, తిరుపతి తిరుమలలో ఓ ఫీడ్బ్యాక్ బుక్, అంటే అక్కడ ఎలా ఉంది అని భక్తుల నుంచి ప్రసాదం వరకు శుభ్రత వరకు ఎలా ఉందనేది ఒక బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఎక్కడ తోపులాట లేకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఈవో గారు, ఇక్కడ ఉన్న సిబ్బంది, చుట్టుపక్కల భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళేలా సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి.
ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని ఆ కొండలేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మరి అలాగే ఈ భక్తి భావం అనేది పెరగాలి, అందరిలోని ఆ భక్తి భావం పై జాలి కరుణ అనేది కూడా పెరగాలి, సాటి మనుషులకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆర్నిషలో 24/7 చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సాయశక్తిలా కృషి చేస్తా ఉన్నారు. ఆ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. కార్తీక మాసం మహాపర్వదినం. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రాముఖ్యత. మొట్టమొదటిగా స్నానం చేసి తర్వాత దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ వృద్ధగోది నదీ స్థలం దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువగా భక్తులందరూ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చల్లు స్నానం ఉంది. ఇక్కడ ప్రభుత్వం వారు అయినామండి, దేవాలయ ధర్మశాఖ వారు అయినా, గ్రామస్తులు అయినామండి, మనకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నదీ స్నానంలో క్యూ లైన్ లో అయినామండి, మనకి స్నానానికి బాయిగాడ్స్ కట్టారు. తర్వాత చల్లు స్నానం ఉంది. అక్కడ నదీ స్నానం చేసి అక్కడ దీపారాధన చేసుకోవడం, అక్కడ దీపాలు వదులుకోవడం. అదేవిధంగా దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ బాడీగార్డ్స్ కట్టారు. ఇక్కడ నదీ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందని చెప్పడం. ఒక్కసారి ఓం నమః శివాయ అంటేనే ఇక్కడ 2000 సార్లు చేసిన ఫలితం వస్తుందని వరుస గ్రంథాల్లో అంటే పూరి జగన్నాథ స్వామివారి దేవాలయాల్లో ఇదే క్షేత్రం రాసి పెట్టుంది. అది క్షేత్రం అనంతమైన ఫలితం వస్తుంది. ఏ పని చేసినా కూడా అనంతం, అంతా ఇంత అని వర్ణించలేం, కోటి ఫలితం చెప్తాను. అందుకే నదీ స్నానం చేసి దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. నా పేరు కొర్లపాటి సూర్య వెంకట గారు. నేను శ్రీ కొండలేశ్వర స్వామివారి కార్యనిర్వహణాధిగా పనిచేస్తున్నాను. ఇక్కడ భక్తుల కోసం అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా తగిన ఏర్పాట్లు చేశాం. అందరూ స్వామిని దర్శించుకుని స్వామివారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఏకాభిప్రాయంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంచుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. రాజకీయాలకు చోటివ్వకుండా నూతన కార్యవర్గంలో సమర్థులకు పట్టం కట్టాలని తనను కలిసిన ఛాంబర్ ప్రతినిధులతో యనమల పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు పెనుకొండ కామరాజు నేతృత్వంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఛాంబర్ ప్రతినిధులు యనమలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, ఛాంబర్ ప్రతినిధులు కూసుమంచి సత్యనారాయణ, కుక్కాడపు బాలాజీ, కారుమూరి భద్రరావు, నార్ల రత్నాజీ, తటవర్తి రాజా, దంతులూరి శ్రీనివాసరాజు, దంతులూరి బాబు, దర్శి మోహన్ కృష్ణ, సూరంపూడి చంద్రశేఖర్, పరవాడ తాతబాబు, దండెం నాగు తదితరులు పాల్గొన్నారు. తునిపట్నంలో వర్తకుల సముదాయానికి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక ప్రత్యేక సంస్థ. 84వ సంవత్సరం నుంచి కూడా యనమల రామకృష్ణ గారు ఆ సంస్థను పటిష్టంగా రన్ అవ్వాలి అనే మనస్తత్వంతోనే ముందుకెళ్తున్నారు. ఇవాళ మమ్మల్ని అందరినీ పిలిచి ఛాంబరు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, మళ్ళీ మీరందరూ కలిసి ఏకతాటిపై నిలిచి ఒక మంచి వ్యక్తిని మీరే ఒక మంచి వ్యక్తిని ఎంచుకుని మనకి సమాజానికి అందరికీ మంచి పేరు తెచ్చేలా అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారి కోరిక ప్రకారం ఏంటంటే ఛాంబర్ అనేది ఇదివరకట్లాగా అంత పటిష్టంగాని అంత మౌటాయమానంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అందుకు తగ్గ అనుగుణంగా మేమందరం కూడా మాటిచ్చి ఆయనకి మేమందరం కూడా ఇక్కడ పార్టీ పరంగా కానీ మరో పరంగా కానీ ఎటువంటి ఆలోచనలు లేవు. కేవలం వర్తకుల శ్రేయస్సు అందరూ బాగుండాలి అనే ఒక మంచి ఆలోచనతోనే ఆయన వెళ్ళమని చెప్పారు. ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాము. అదే పద్ధతి. థ్యాంక్ యూ సార్. తునిపట్నంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చాలా ప్రతిష్టాత్మకంగా కూడినటువంటి ఒక వాణిజ్యానికి సంబంధించినటువంటి నాయకత్వంతో కూడినటువంటి ప్రధానమైన సంస్థ. దీని చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో పేరున్నక కనుక తుల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్. మరి ఇటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవలం వ్యాపార వర్గాలకే కాదు, ప్రజల శ్రేయస్సు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల ఆనందంగా కూడా నిలబడుతుంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ పదవీ కాలం ఏంటంటే రాబోయే నెక్స్ట్ టర్మ్ ఏంటంటే 2026-28 కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత వర్తకుల మీద ఉంది. మరి వర్తకులకు ఉపయోగపడేటువంటి
మంచి కార్యవర్గాన్ని మీరు అందరూ కూడా సూచించి ఎన్నుకుంటే మరి ప్రజల యొక్క వర్తకుల యొక్క ఇబ్బందులు తొలగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో యునానిమస్ కానీ మంచిగా పనిచేసే నాయకత్వం మీరు అందరూ కూడా సూచించవలసిందిగా కోరుతూ మాకు ఒక రకమైన చక్కని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ముందు పొందుతున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. నమస్కారం. రత్నగిరి కార్తీక శోభతో పులకరిస్తుంది. పవిత్ర కార్తీక మాసంలో అన్నవరం సత్యదేవుని వ్రతమాచరించడం, హరిహరాదుల దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో రత్నగిరి కిటకిటలాడుతోంది. ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ అనుభవాలకు అనుగుణంగా ఆయన సూచనలతో ఈవో వీర్ల సుబ్బారావు భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. కార్తీక మాసం 3వ సోమవారం కూడా భక్తుల తాకిడి బాగా కనిపించింది. ఈ ఒక్కరోజునే మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు 8,000 వ్రతాలు జరగగా కార్తీక మాసం 20 రోజుల్లో 79,000 వ్రతాలు జరిగాయని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు వై ఛానల్ ప్రతినిధి హరిగోపాల్కు తెలిపారు. 12వ తేదీన సత్యదేవ పడిపూజ, 13వ తేదీన సత్యదేవ దీక్షల విరమణ, 15వ తేదీన స్వామివారికి స్వర్ణ పుష్పార్చన వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఈవో సుబ్బారావు తెలిపారు. జై సత్యదేవాయ నమః. ఈ కార్తీక మాసంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతి దేవస్థానంలో హరిహరాదులు దర్శనం కోసం భక్తులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈరోజు కార్తీక మాసం 3వ ఏకాదశి సోమవారం, 3వ కార్తీక సోమవారం భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఇప్పటివరకు 8,283 వ్రతాలు ఈరోజు జరిగింది. 8,283 వ్రతాలు జరిగినాయి. ఇప్పుడు 12:13 అవుతుంది. మొత్తం వ్రతాలు చూసినట్లయితే 79,336 వ్రతాలు ఈ టైంకి క్యుములేటివ్, అంటే కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి ఈ రోజు వరకు. అంతేకాకుండా 12వ తేదీ బుధవారం కార్తీక బహుళ శుద్ధమి మన పడి పూజ. 12వ తేదీ బుధవారం కార్తీక బహుళ అష్టమి వచ్చింది. ఆ రోజు పడి పూజ. ఈ సందర్భంగా సత్యదీక్ష తీసుకున్నటువంటి దీక్షాపరులకు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద అరటి డప్పలతో మండపం ఏర్పాటు చేసి సాయంత్రం 6 గంటలకు సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడింది. సాయంత్రం 6 గంటలకు 12వ తేదీ మన శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద అరటి డప్పలతో మండపం ఏర్పాటు చేసి అక్కడ సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడింది. కావున ఆ రోజున కూడా భక్తులందరూ పాల్గొనాలి. అదేవిధంగా 13వ తేదీ గురువారం కార్తీక బహుళ నవమి. ఆ రోజు స్వామివారి పుట్టిన నక్షత్రం అయిన మఖా నక్షత్రం. సత్యదీక్షల విరమణ 13వ తేదీ. సత్యదీక్షల విరమణ కార్యక్రమం కార్తీక బహుళ నవమి శ్రీ స్వామివారికి మఖా నక్షత్రం అభిషేకం ఉంటుంది, ఆయుష్వామం ఉంటుంది, సత్యదీక్ష విరమణ. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనాలి, విరివిగా స్వామివారి ఆశీస్సులు పొందాలి. అదేవిధంగా 15వ తేదీ శనివారం కార్తీక బహుళ ఏకాదశి. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. తర్వాత రాత్రికి గ్రామ సేవ. ఈ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం 6 గంటలకి భక్తులందరూ రావాల్సి ఉంటుంది. 7 గంటలకి బై షార్ప్ స్వర్ణ పుష్పార్చన స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మరి 17వ తేదీ ఆఖరి సోమవారం, 4వ సోమవారం 17వ తేదీ. ఆ రోజున కూడా మరి భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తున్నాం. ఆ విధంగా దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. 18వ తేదీ మంగళవారం జ్యోతిర్లింగార్చన. ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి శ్రీ స్వామివారి సన్నిధిలో జ్యోతిర్లింగార్చన. కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి శ్రీ స్వామివారి సన్నిధిలో మండపం నందు సాయంత్రం 6:30 జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
పెనుగొండ క్షేత్రం సచ్చిదానంద సరస్వతి బాలస్వామి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ బాలస్వామి తేటగుంట శివాలయాన్ని సందర్శించారు. అనంతరం సత్యదేవుని దర్శనం కోసం రత్నగిరికి వచ్చిన బాలస్వామికి దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం దేవస్థానంలో మన శ్రీ సత్య ఆనంద సరస్వతి గారు స్వామివారు బాలస్వామి, ఆయన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతి, వెనుగొండ క్షేత్రం. అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మన దక్షయజ్ఞం ద్రాక్షారామంలో లాగా వెనుగొండ క్షేత్రంలో కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అక్కడ చాలా విశేషం. ఆ అమ్మవారి పీఠం నుండి వెనుగొండ క్షేత్రం నుండి మరి ఈరోజు శ్రీ సత్య ఆనంద సరస్వతి బాలస్వామి గారు మన అన్నవరం క్షేత్రమైనటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతి దేవుని ఇక్కడ ఇద్దరిని కూడా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా పూజల కార్యక్రమాన్ని నిర్వర్తించి అన్ని కూడా చేయడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు. వాసవిధామం చెందుతున్న క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం బాలస్వామి గారు అన్నవరం రాజగుంట శివాలయానికి చేస్తున్నారు. వారు ఆశీర్వాదం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహారుద్రయాగం పూజలు 3వ రోజు ఘనంగా జరిగాయి. కొత్తలంక వాసవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మత్వంలో ఈ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య, మండపారాధన, శ్రీ రుద్రాభిషేకం, కలస్థాపన, రుద్రపారాయణం, సూర్య నమస్కారాలు, లక్ష బిల్వార్చన, రుద్రహోమం, శివ పరివార దేవత హోమాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పూజలలో పాల్గొన్నారు. ప్రపంచానికి తెలియకుండా దాచింది జగన్మాత. కూడా ఉండే నందీశ్వరుడు కూడా తెలియదు పార్వతీదేవి ఎప్పుడు ఆ సాంగత్యంలో ఉందో అట్లా ఉంది. అది మీకు చెబుతున్నాం వల్ల తల్లి ఎంత గొప్పదైతే పిల్లలంత విశేషమైన తేజస్సు ప్రకాశిస్తారు. ఈవేళ పరిస్థితులు వచ్చేసారు. ఆడవారి వల్ల సమాజం పాడవుతున్నప్పుడు ఒక పురుషుల మాత్రం కాదు. దయచేసి ఎప్పుడైనా పవిత్రమైన స్థానం మాటలా ఉండాలి. మిమ్మల్ని చూసుకోండి, మీరు ఉండడాన్ని బట్టి మగంగా ఉండండి. అదిగా అసమృద్ధ
భూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాజ్యద యక్ష యమదూత శాకిని ఢాకిన తస్కరాది జ్వరాది ఉపద్రవాది ఉపఘాతాః మూడో రోజు మహాన్యాసానికి వచ్చారు. యజమానులకు అయిన తర్వాత తదుపరి చెప్తారు. పక్కన సూర్యాయ నమః జగత్సవిధాజనానాం ప్రతిధేనిమనాయతే ఉషాసమోహ యప్పాయవ ప్రభయా ముజ్జః ప్రభానవత్రదేన నాభ్యే నమః అగ్నిం మోక్షాదిగక్కగత్పది ప్రతిభం పృథివ్యా వై శానరభాయ జాతమగ్నిం తవికం సమాత్మనాభ్యేతి ఆత్మన్నాత్మనిత్యాముంద్రేత తస్మై దశమహోతపర్జశ్రమోత్ సదసహోతభూతో యజ్ఞాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ హి దేవా ఆత్మన్నో హవైనామేక సంవాహేతం సప్తహోతకం సంతం సప్తహోతేత్యాచక్షతే తదోహోతారైత్యాచక్షతే తస్మాత్ పుత్రానాకం ఇత్యాత్మరక్షా కర్తవ్యా అన్నవరం దేవస్థానం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవస్థానం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తుంది. సత్యదేవుని దైవానుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేరుతూ ఉండడంతో భక్తులు అన్నదాన కార్యక్రమంలో మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా వీరపాలెం గ్రామానికి చెందిన బొల్లారెడ్డి రామకృష్ణ దంపతులు ₹1,00,000 విరాళం ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఈవో వీర్ల సుబ్బారావుకు అందజేశారు. శైవక్షేత్రం ఉంది ఆ ఊర్లో. ఇలా చూడండి. ఎవరండి రెడ్డి మాది వీరంపాలెం తాడేపల్లి మండలం పశ్చిమ గోదావరి జిల్లా. మా పిల్లల నిమిత్తం బాగుండాలని అన్నదానానికి ₹1,00,000 డొనేషన్ చేశాం. మా బాబు పంపించిన డబ్బులతో బాగా అభివృద్ధి చెందాలని అలాగా ఉండాలని కోరుకుంటాం. చదివిస్తాం. అన్నదానం బాగా జరుగుతుందని 4 years నుంచి చూస్తున్నాను. నేను దండం పెట్టుకున్నాను దేవుడికి. ఆ దేవుడు మొక్కు దయవల్ల మా అబ్బాయి మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో డబ్బులు తీసి నేను ఇలా అన్నదానం కడతాకు వచ్చాను. బాగా చూస్తున్నారు. కట్టాను డబ్బులు ₹1,00,000 డొనేట్ చేశాను. బాగుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడపల్లి వెంకన్న సన్నిధిలో స్పీకర్ ఫ్యామిలీ కోనసీమ శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్న పాత్రుడు. యనమలతో తుని ఛాంబర్ ప్రతినిధులు భేటీ పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు. కుండలేశ్వరుని దర్శించుకున్న కార్మిక మంత్రి వాసంశెట్టికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం.
పోటెత్తుతున్న భక్తజనులు 80,000కు తాకిన స్వామి వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.